హౌ టు డీల్ విత్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సెక్స్ అనేది రిలేషన్షిప్లో ఒక గ్లూ లెక్క పనిచేస్తుంది. సెక్స్ వల్లనే చాలా రిలేషన్స్ కలిసి ఉంటున్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ప్రజెంట్ రిలేషన్షిప్లో ఉన్న కపుల్స్కి ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ నార్మల్ అయిపోయాయి. చాలామంది అడ్జస్ట్ అయి బ్రతకడం నేర్చుకుంటున్నారు, అలవాటు చేసుకుంటున్నారు. సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ద బయాలజీ అండ్ సైకాలజీ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, సబ్స్క్రైబ్ చేయమని అడగరా వీడియోలో, ఒక్కసారి కూడా సబ్స్క్రైబ్ చేయండి అని అడగకుండా ఉంటే ఎవరు సబ్స్క్రైబ్ చేస్తాడు అని అన్నారు. ఆలోచిస్తే వాడు చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. సో ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడే. సంక్రాంతికి మా ఫ్యామిలీ అంతా ఊరికి వెళ్ళారు. నన్ను రారా ఊరికి వెళ్దామని అడిగితే నాకు పని ఉంది మీరు వెళ్ళండి అని చెప్పా. మా ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉందో మీరే చూడండి. అవును, దొరగారికి చాలా పనులు ఉంటాయి. పాపం వాళ్ళకి తెలియదు నేను యూట్యూబ్ చేస్తున్నాను. ఇదంతా పక్కన పెడితే ఇంకా మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. ద బయాలజీ అండ్ సైకాలజీ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అకార్డింగ్ టు మార్క్ ఎలెన్, ఈయన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఈ భూమి మీద కోట్ల మంది అబ్బాయిలకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉందంట. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే సెక్స్ చేసే టైంలో మనకు ఎరెక్షన్ లేట్ అవ్వడం ఆర్ లేవకపోవడం. ఈ సినారియోస్ అన్నీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కిందకే వస్తాయి. అసలు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుందంటే మన జెనెటిక్స్, మన జనరేషన్స్ నుంచి వస్తుంది, మన లైఫ్ స్టైల్ నుంచి వస్తుంది. కార్డియోవాస్కులర్ కండిషన్స్, మన హార్ట్ వల్ల కూడా వస్తుందంట. అలాగే డ్రగ్స్ వల్ల కూడా జరుగుతుంది. ఆల్కహాల్, స్మోకింగ్, దీనివల్ల కూడా కొన్ని ఇంపాక్ట్ ఉంటుందంట మన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మీద. కొన్ని రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, నేను పైన చెప్పిన ఎన్ని ప్రాబ్లమ్స్ నీకున్నా నువ్వు డైలీ 2 times ఎక్సర్సైజ్ చేసి 8 hours స్లీప్ మెయింటైన్ చేస్తూ ఒక హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటే నువ్వు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చని మార్క్ ఎలెన్ గారు చెప్తారు. నేను పైన చెప్పిన పాయింట్స్ అన్ని బయోలాజికల్ కాంపోనెంట్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు ద సైకలాజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి చూద్దాం. స్ట్రెస్, యాంగ్జైటీ, పాన్ ఎక్కువగా చూసి వాళ్ళలాగా మనం చేయలేకపోతున్నామని కలత చెందడం, ఇవన్నీ సైకాలజీ కాంపౌండ్స్ కిందకే వస్తాయి. ఈ సైకలాజికల్ కాంపౌండ్స్ నుంచి మనం బీట్ చేయాలంటే, మనం తప్పించుకోవాలి అంటే మెడిటేషన్ చేస్తే సరిపోతుంది. మీరు ఇంటర్కోర్స్ చేసే టైంలో ఒకవేళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ జరిగితే తెగ బాధపడిపోకండి. నీకు లేవకపోతే నీ జీవితం ఏం నాశనం అవ్వదు. ఎక్కువ మాట్లాడితే అమ్మాయిలకు సెక్స్కి అంత ప్రియారిటీ ఇవ్వరు. మనం అబ్బాయిలమే అలా చేస్తాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, లేనిపోని ఫ్యాంటసీస్ అన్నీ క్రియేట్ చేసి వాళ్ళని ఎగ్జైట్ చేస్తాం. మనం మాత్రం 2-3 minutesలో అవుట్ అయిపోయి బయటకు వచ్చేస్తాం. కేవలం దీనివల్లే రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది తప్ప నీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందని ఏం కాదు. మోస్ట్ ఆల్ఫా మేల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు జస్ట్ మాటలతోనే, వీళ్ళు చేసే పనులతోనే అమ్మాయిలకి సాటిస్ఫై చేస్తూ ఉంటారు. దీన్నే మైండ్ ఫక్ అని కూడా పిలుస్తారు అంటారు. ఈ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే, నువ్వు సెక్స్ని అదేదో బ్రహ్మ విద్యలాగా చూడనప్పుడు. మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ జరుగుతున్న ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ నీలో ఉన్న తప్పులు ఏంటో చూసి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జాంపుల్, స్మోకింగ్ క్విట్ చేయడం, హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం. అలా నువ్వు సెక్స్ చేసే టైంలో ఎంత కామ్ అండ్ రిలాక్స్గా ఉంటావో నువ్వు అంతసేపు సెక్స్లో పార్టిసిపేట్ చేయగలుగుతావు. ఎందుకంటే కేవలం మన మజిల్ టెన్షన్ వల్లనే మనకు ఎజాక్యులేషన్ జరుగుతుంది, మనకు అవుట్ అవుతుంది. నువ్వు రిలాక్స్గా, కామ్గా ఉంటే ఎంతసేపు అయినా మనం పని చేయొచ్చు. అండ్ ఈ వీడియోకి అంతే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఈ ఇయర్లో 1 lakh సబ్స్క్రైబర్స్ క్రాస్ చేద్దామని గట్టిగా అనుకుంటున్నా. సో మీ సహకారాలు ఉంటే 1 lakh పెద్ద నెంబర్ ఏం కాదు. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మంచినే చూద్దాం, మంచినే విందాం, మంచినే మాట్లాడదాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.